ప్రైస్తల్లా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ కూడా వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 7వ వచనమును దేవుడు ఈరోజు మనకు వాక్యముగా అనుగ్రహిస్తున్నారు. ఆ వాక్యము, నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, నిన్నెన్నడు ఎడబాయడు అని దేవుడు ఈరోజు మనకు వాగ్దానం ఇస్తూ సెలవిస్తున్న మాట. నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, యెహోవా ఈ ప్రజలకు ఇచ్చుటకు వారి పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు నీవు వారితో కూడా పోయి దానిని వారికి స్వాధీనపరచవలేను అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడండి. భయపడకుండా ఆయన ముందు ఈ వాక్యం అందుకొని ముందుకు కొనసాగుదాం. ఆయన సెలవిస్తున్నటువంటి మాట, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుడి, భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, నిన్నెడబాయడు అని దేవుడు ఈరోజు మనతో 6-7 వచనాల ద్వారా మనతో మాట్లాడుతున్నాడండి. ఇంతకు ఆ వాక్యం చదవబడినటువంటి వాక్యములో దేవుడు మొట్టమొదటిగానే నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుడి అని ధైర్యపరుస్తూ చెప్తున్నటువంటి మాట ద్వారా వాక్యాన్ని మొదలుపెట్టాడు కదండి దేవుడు. ఇప్పుడు భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి అని అంటున్నాడు. ఎవరండి వారు? ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మీరు ఎవరి చేత తరమబడుతున్నారో, ఎవరి చేత కృంగిపోయి ఉన్నారో, ఉదయం లేవగానే ఎవరిని మేము ఎదుర్కోబోతున్నాం, ఏ అప్పులోళ్ళు ఇంటి దగ్గరకు వస్తారా, ఎవరికి కట్టాల్సిన పరిస్థితి ఉందా, వాళ్ళకి ఏం జవాబు చెప్పాలి, మేము ఈరోజు ఎట్లా గడుస్తుంది, ఏ విధంగా ఉంటుంది, మేము ఎందుకు ఇలా కృంగిపోయే పరిస్థితుల్లో ఉన్నాం, ఎంత ప్రార్థనలు చేసినా మా ఈ పరిస్థితి ఇలా ఉండిపోతుంది ఎందుకని ఈరోజు సతమతమైపోతూ దినాన్ని మొదలుపెట్టిన వాళ్ళైతే ఉన్నారు కదా. అందుకే దేవుడు మీతో మాట్లాడుతూ ఆయన చెప్తున్నాడు. ముందుగా ఆయన చెప్పిన మాట, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుడి అని అంటున్నాడు. తర్వాత రెండవది మనం చేయాల్సింది ఏంటిదంటే భయపడకుడి. ఎందుకు భయపడకూడదు? అదేంటి ప్రభువా, మాకున్న సమస్యలు మా ముందే ఉండగా మేము భయపడకుండా ఎలా ఉంటామో అని అనుకుంటున్నారా? దేవుడు అంటున్నాడు, నీవున్న పరిస్థితిని తారుమారు చేయగలిగిన దేవుడు నీతో ఉన్నాడు కదా. ఆయనకు అసాధ్యమైనది లేదు అని మీకు తెలుసు కదా. మరి అటువంటప్పుడు ఆయన అన్ని చేయగలడు అని నమ్మి నీవు ప్రార్థన చేస్తుంటే ఈ దినం ఇచ్చింది ఎవరు? మనకు మనం తెచ్చుకుంటే వచ్చింది కాదు, లేక వేరే ఎవరో మనకు బహుమానంగా ఇస్తే వచ్చింది కూడా కాదు. అంటే మన దేవాది దేవుడు తన ఉచితమైన కృపలో మనకు జీవమిచ్చి మరొక నూతన దినాన్ని మనము చూసే ధన్యత మనకి ఇచ్చినప్పుడు ఈ దినం ఎవరి ఆధీనములో ఉంది? మనం ప్రార్థన చేస్తే ఎవరి బిడ్డలుగా మనం ఉన్నామో ఆ దేవదేవుని ఆధీనములో ఈ దినం ఉన్నది. మరి ఇచ్చిన ఈ దినములో ఆయన చెయ్యగలడు అని నమ్మి నీ విశ్వాసముతో నువ్వు ముందుకు కొనసాగినప్పుడు ఏం జరగబోతుందని అన్నది మనకు తెలియకపోవచ్చు. కానీ మనం చేసే ప్రార్థనను బట్టి, మన మీద ఆయనకున్న వాత్సల్యమును బట్టి ఆయన ఏదైనా చేయగలడు. కాబట్టి ఆయన అంటున్న మాట, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుడి. ఆ తర్వాత ఆయన అంటున్న మాట, భయపడకుడి అని దేవుడు సెలవిస్తున్నాడు. రెండవదిగా భయపడకూడదు అని అంటున్నాడు. ఆ తర్వాత వారిని చూచి దిగులు పడకుడి. ఈరోజు నిన్ను ఎవరైతే తరుముతున్నారో, ఈరోజు నువ్వు ఎవరికైతే జవాబు చెప్పాల్సిన పరిస్థితి వస్తుందో, లేక ఈరోజు ఎక్కడైతే లోన్లు కట్టుకునే పరిస్థితి ఉందో, లేక ఈరోజు ఎవరి ముందైతే సమాధానము చెప్పాల్సిన స్థితి మీకుందో, కానీ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీరు కనుక వారిని చూచి దిగులు పడకుడి. ఎందుకు దిగులు పడద్దంటే ఎట్లా ప్రభా? మేము ఈ లోకములో ఉన్నాం కదా. మేము లోకములో ఉన్నప్పుడు సమస్యలన్నీ ఉన్నాయి. పిల్లల స్కూల్ ఫీజులు కట్టుకోవాలి, వాళ్ళ ఎగ్జామ్స్కి వాళ్ళని ప్రిపేర్ చేయాలి, మా ఇంటి పరిస్థితులు చూసుకోవాలి, ఇంటి లోన్స్ కట్టుకోవాలి, అవసరతలు తీరాలి. ఇన్ని మా ముందు ఉన్నప్పుడు మాకు దిగులు లేకుండా ఎట్లా ఉంటుంది ప్రభా అని అనుకుంటున్నారా? దేవుడు ఈరోజు ఆయన సెలవిస్తూ చెప్తున్నటువంటి మాట, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే. అంటే నువ్వు ఎదుర్కొంటున్న ఈ ప్రతి సమస్యలో కూడా నీతో కూడా ఉన్నది నీ దేవుడు మాత్రమే. అంటే ఈరోజు నువ్వు అనుభవిస్తూ ఆలోచిస్తూ ఎదుర్కొంటున్న ప్రతి సమస్య కూడా నీతో ఉన్న నీ దేవుడికి తెలుసు అని నువ్వు తెలుసుకున్నప్పుడు ఆ దేవుడు చేసే కార్యం ఏమై ఉందంట, ఆయన నిన్ను విడువడు, ఆ తర్వాత నిన్ను ఎడబాయడు అని వాగ్దానం ఇస్తున్నాడు. ఆయన నిన్ను విడువడు, నిన్నెన్నడు ఎడబాయడు అని
దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ధైర్యం వస్తుందా అండి? ఎన్ని సమస్యలైనా రావచ్చు, ఇంకెన్ని బాధలైనా రావచ్చు, ఇంకెన్ని శోధనలైనా రావచ్చు. ఈరోజు నువ్వు ఉంటున్న పరిస్థితి నా వలన కాని పరిస్థితి, నేను ఎదుర్కోలేని స్థితి అని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ నీ వలన నా వలన ఎప్పుడు ఏది కాదండి. కానీ మనల్ని నడిపించేది, మనకు తోడున్నది, మనల్ని విడువని దేవుడు, ఎడబాయని దేవుడు, మన కొరకు తన ప్రాణం పెట్టిన పరిశుద్ధుడు మనకు తోడున్నప్పుడు ఆయనకు సర్వము సకలము సాధ్యమై ఉన్నది. ఆ దేవుడు ఈరోజు నీ దగ్గరకు వచ్చి జవాబు చెప్తుంటే నమ్మవా? ఈరోజు నీతో మాట్లాడుతుంటే నమ్మకం కుదరట్లేదా? నువ్వు నమ్మినప్పుడే కదా దేవుడి కార్యాలు చూస్తావు. నమ్ముట నీ వల్లనైతే నమ్మవానికి సమస్తము సాధ్యము అని అన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఏ కార్యాన్ని చూడకుండా మీరు నిలబడిపోయి ఉన్నారేమో. మీ నమ్మకం బహుశా దేవునిలో సన్నగిల్లుతుందేమో. గమనించారా ఎప్పుడైనా? అందుకే మీతో మాట్లాడుతున్నాడు దేవుడు. నిన్నెన్నడూ విడువను, నిన్ను ఎన్నడూను ఎడబాయను అని అంటున్నాడు. అంటే ఏ రోజే కాదు, ఏ రోజు నువ్వు ఉన్నన్ని దినాలు నిన్ను విడువని ఎడబాయని దేవుడు నీకు తోడున్నప్పుడు నీ పరిస్థితిని చూసి ఎందుకు కృంగిపోతున్నావు? నువ్వు నీ పరిస్థితులను బట్టి ఎందుకు నువ్వు కృంగిపోతూ బలహీన పడిపోతున్నావు? ఏ స్థితిలో నువ్వు నిలబడ్డా కూడా ఈరోజు నీకు దిక్కు దశలన్నీ దేవుడై ఉన్నప్పుడు కీర్తనల గ్రంథంలో ఆయన అంటాడు కదా, ఏమంటున్నాడు ఆయన? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఆ తర్వాత గాఢాంధకార లోయలలో నేను సంచరించినను, నీ దుడ్డు కర్ర ఏ అపాయమునకు నేను భయపడను, నీ దుడ్డు కర్ర నీ దండము నన్ను ఆదరించునని దేవుడు సెలవిస్తున్నాడు కదా. అదే దేవుడు ఈరోజు నీ దగ్గరికి వచ్చి నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుడి, భయపడకుడి అని సెలవిచ్చి వారిని చూసి దిగులు పడకుడి. నీ పరిస్థితులను చూసి నీ దిగులు పడద్దు. దేవా పెద్ద కార్యం పెట్టుకున్నాం దేవా, దానిలో ఎలా నడుస్తామో మాకు తెలియదు. మా శక్తి సామర్థ్యాలను మించిన కార్యమై ఉంది, మా స్థాయిని మించిన కార్యమై ఉంది. మా వలన ఏం జరుగుతుందో అని అన్నది నీ చింత, నా చింత, మన చింత కాదండి. నిజంగా నువ్వు హృదయపూర్వకముగా విశ్వాసముతో దేవుని నమ్మి ఈ భారమును నువ్వు ఆయనకు అప్పగిస్తే వారిని చూచి దిగులు పడకుడి అని ఆయన మాట్లాడుతూ, ఎందుకంటే నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే అని దేవుడు అంటున్నాడు. ఆ దేవుడు ఏం చేస్తాడు? నీతో కూడా వచ్చి నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడని నీకు వాగ్దానం ఇచ్చి నడిపిస్తున్నాడు. ఇంత ఆదరణ ఇచ్చి ఆ పరిశుద్ధుడి వాక్యంను అందుకున్నప్పుడు నీ స్థితిగతులను మించిన గొప్ప దేవుడు నీకు తోడై ఉన్నాడు. లోకములో ఉన్నవాని కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు ఈరోజు నీ ఎదుటకు వచ్చి నీకు వాగ్దానం ఇస్తున్నాడు. ఆ ధైర్యం తెచ్చుకొని నీ భారమంతా దేవుడి మీద వేసి దినము ఆయన చేయు కార్యముల కొరకు కనిపెడుతూ ముందుకు కొనసాగు. దేవుడు నిన్ను సమృద్ధిగా ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రము దేవా, స్తోత్రము నా తండ్రి. మమ్మల్ని ఆదరించిన కృపలు జ్ఞాపకం చేసుకొని ఈరోజు మమ్మల్ని నడిపించావు తండ్రి. నీకు వందనాలు, మీకు కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తున్నాము. నా యేసయ్య విన్న వాక్యాన్ని ప్రకారము వాళ్ళ విశ్వాసాన్ని రగిలించి మీరు మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నా దేవా నీకు స్తోత్రములు తండ్రి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలని జ్ఞాపకం చేసుకొని అయ్యా వారు రాస్తున్న హస్తాలకు మీ హస్తమును తోడుగా ఉంచి ఆశీర్వదించండి. చక్కటి జ్ఞానముతోను, జ్ఞాపక శక్తితోను, భవిష్యత్తుతోను వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము నాయన తండ్రి. నీకే వందనాలు. ఏ కుటుంబంలో సమాధానము లేదో, ఏ జీవితాలలో సమాధానము లేదో అయ్యా మీరు దిగి వచ్చే శాంతి సమాధానములతో నింపమని ప్రార్థిస్తున్నా. భార్యాభర్తల మధ్యలో అన్యోన్యత దయచేయండి అయ్యా. ఒకరికొకరు తగ్గించుకొని జీవించి కృప దయచేయండి అయ్యా. అయ్యా నీకు వందనాలు. ఏ బిడ్డలైతే తల్లిదండ్రుల మాటకు లోబడకుండా లోకానుసారముగా జీవిస్తున్నారో వారితో మీరు మాట్లాడి మారు మనసు కలుగు చేయండి నా తండ్రి. ఆర్థిక ఇబ్బందులలో ఉన్న కుటుంబాలను మీరు ఆశీర్వదించి సమృద్ధిని దయచేయండి తండ్రి. అప్పుల భారముతో ఉన్న వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. దైవజనులను జ్ఞాపకం చేసుకోనండి, వారి పరిచర్యలను ఆశీర్వదించండి. వివాహము కాని వారి కొరకు ప్రభా వివాహ ద్వారములు తెరవమని ప్రార్థిస్తున్నాను యేసయ్య. వ్యాధి బాధలలో ఉన్న వారికి సంపూర్ణ స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నా దేవా నీ వాక్యము అయ్యా నడిపించి మీరు స్వస్థతనిచ్చి మహిమ పొందినందుకు, మా ఈ ప్రార్థనకు జవాబిచ్చినందుకు కూడా మీకే కృతజ్ఞత వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ మా ఈ ప్రార్థన అంతా కూడా యేసునామమున మీ ఆశీర్వాదంగా మేమందరము కూడా అడిగి పొంది ఉన్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ వందనాలు. ఈ వాక్యాలు ఈరోజు కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అనేకులు కూడా మా వలె ఆశీర్వదించబడాలన్న తలంపు కలిగి ఉంటే మీ స్నేహితులకో, కుటుంబీకులకో, బంధువులకో అందరికీ ఈ వాక్యాన్ని షేర్ చేయమని కోరుకుంటున్నాను. అందరికీ ప్రైజ్ ది లార్డ్.